సో కలువ సుజాత గారు ఏమంటారు? కల్వకుంట్ల నుంచి కుట్ల తీసేస్తే కలవాడిని. సో మీకు దగ్గర రిలేషన్ ఉంది కవిత గారికి మీకు? అయితే అట్లాంటిది ఏం లేదు. కల్వకుంట్ల ఆమె ఇంటి పేరు కల్వకుంట్ల కాదు కదా. మొత్తం మీరే నడిపిస్తున్నారట. నిన్న అసెంబ్లీ కూడా ఎన్నడూ లేని విధంగా హిల్ టు టాపిక్ ఈ చర్చ అంతా వాయిదా వేసి 0 ఓవర్ 5 గంటల పాటు నడిపి కవితది నిన్న ఇవాళ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్ రావాలని చెప్పి మిగతా వార్తలేం లేకుండా చేసి అసలు తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్ మండలి సభ్యులు ఉన్నంత వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మండలిలో వాళ్ళు లేని సమయం చూసి మాట్లాడే అవకాశం ఇప్పించారని అంటున్నారు బీఆర్ఎస్. గుడ్ ఈవినింగ్ అండి. జీనియస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్ సోదరులకు, సోదరుమణికి కూడాను, భరత్ గారు మీకు కూడా. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి, అంటే మీకు తెలిసి ఉండొచ్చు కానీ డిబేట్ కాబట్టి పబ్లిక్ తెలియాల్సినటువంటి విషయాలు మాట్లాడాలి ఇక్కడ కాబట్టి. ఒకటి అండి, తను అనుమతి తీసుకున్నాను, అడిగినాను, రిక్వెస్ట్ చేసినాను, నాకు అనుమతి ఇవ్వండి, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు, నేను ఈ రోజు మాట్లాడి మళ్ళీ రెసిగ్నేషన్ స్పీకర్ గారికి యాజ్ అన్ ఫార్మేట్ ద్వారా నేను పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని చెప్పడానికి ఒక రోజు అనుమతి కోరుకున్నాను అని ఆమెనే స్వయాన చెప్పింది. అలాంటప్పుడు ఆమె చెప్పినటువంటి మాటల్ని కన్సిడర్ చేస్తామా, లేదా కాంగ్రెస్ పార్టీయో కాంగ్రెస్ ప్రభుత్వమో ఈరోజు తనకి ఇచ్చినటువంటి అవకాశమా అని? అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు, అధికారం ఉంది, వీళ్ళే ఇచ్చారు అని ప్రాపగండా చేయడానికి ఎంతసేపు? ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళ మీద డెఫినెట్ గా అంటారు కాబట్టి అంటున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇందాక దిలీప్ అన్నయ్య చెప్పినటువంటి మాటలు మొత్తం సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటి, వాళ్ళ గతంలో కవిత ఎలా ఉండే, ఎక్కడి నుంచి తన రాజకీయ జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది అన్ని చెప్పారు. అందులో భాగంగా నేను అవన్నీ మాట్లాడకున్నా కొన్ని విషయాలు మాత్రం, ఈ రోజు తను వచ్చింది, ఏడ్చింది. అఫ్ కోర్స్ రాజకీయాలలో ఈ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ అంటే ఏమంటారు, సెంటిమెంట్లు కానీ, ఇవన్నీ కామన్, ఎంతో మందిని చూసాం. సో రాజకీయం కోసం ఎన్ని మెట్లన్నా దిగుతారనే విషయం కవిత నిన్న, అంటే ఒక మహిళగా తను ఒక రాజకీయ నాయకురాలుగా ఎంకరేజ్ చేస్తాము, మహిళ ఎదగాలని కోరుకుంటాము, మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాము, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ మినాయించి ఒక మహిళగా డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయాలి. అది తప్పులు చేయడాన్ని మాత్రం రాజకీయ పార్టీగా తన తప్పుల్ని నిలదీయడం ఒక బాధ్యతగా, మా పార్టీ బాధ్యతగా, మా ప్రభుత్వం బాధ్యతగా నేను ఈరోజు కొన్ని విషయాలు అడగదలుచుకున్నానండి. ఈ సందర్భంగా, మీ మీడియా సందర్భంగా తను నిన్న పదే పదే చెప్పింది, 10 ఏళ్లు నేను అక్కడ పొసగలేకపోయినా, నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు, నేను ఇమడలేకపోయాను అని అన్నప్పుడు నేను 3 రోజుల నుంచి చాలా మీడియాతో, చాలా ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు నేను పదే పదే ఇదే అడిగాను. సరే ఇప్పుడు ఎలాగ అధికారం కోల్పోయిన తర్వాత తండ్రి చేదైండు, అన్న చేదైండు, బావ చేదైండు, ఇంకొకడు సంతోష్ రావు కూడా, నాకు తెలిసినటువంటి విషయము సంతోష్ రావుతో ఈమెకు అత్యధికంగా స్నేహం ఉండేది, చాలా దగ్గరగా ఉండేది సత్సంబంధాలు. ఇందాక దిలీప్ అన్న చెప్పినట్టు కేటీఆర్ తో పడకపోయేది, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది కొంత అన్న. సరే ఇప్పుడు ఎలా బయటికి వచ్చిందో, తను 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా అనుభవించింది, ఎమ్మెల్సీగా కష్టపడిందా, ఇచ్చారా, సొంత కేసీఆర్ బిడ్డేనా, అవన్నీ జరిగి ఉంటాయి కాలక్రమేణా. కానీ అప్పుడు బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి విషయాల్ని ఇప్పుడే సడన్ గా ఎందుకు వచ్చింది, తన పార్టీలో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత వచ్చింది, అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేసింది, మరి ఎంపీగా చేసింది, జాగృతికి అధ్యక్షురాలుగా చేసింది, 100 కోట్ల రూపాయలు. ఇందాక దిలీప్ అన్న అన్నట్టుగా బతుకమ్మని నిర్వహించడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ధనాన్ని, అంటే డబ్బుని ఈమె ట్రస్ట్ ద్వారా చీరల కొనుగోళ్లు, అలాగే పూర్తిగా బతుకమ్మ కార్యక్రమాలకు మొత్తం జాగృతి సంస్థ ఖర్చు పెట్టేది. ఏ యాంగిల్లో ఖర్చు పెట్టిందో మనకు తెలీదు. ఆ మధ్య కాలంలో జాగృతిని కూడా మూసేసింది. మళ్ళీ తర్వాత తను జైలుకు పోయే ముందు, జైలుకెళ్ళి వచ్చాకో మళ్ళీ జాగృతిని రీస్టార్ట్ చేసినట్టున్నది. ఇవన్నీ జరిగినాయి. మరి ఆ రోజు బిడ్డ మీద ప్రేమ లేకపోతే జాగృతి నుండి, అంటే ధనాన్ని ఖర్చు పెట్టి, ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని జాగృతి నుండి ఎలాగ చీరల పంపిణీలు, అదే విధంగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారా? లేదనుకుంటా కదా, ప్రభుత్వమే చీరల పంపిణీ చేసింది. లేదండి, జాగృతి సంస్థ ద్వారా 100 కోట్లు బిల్స్ పేమెంట్ అయినాయి, అక్కడికే వచ్చి అక్కడి నుంచి పేమెంట్ అయింది. అది ఒకసారి
డీటెయిల్స్ మేము గతంలో చాలా చాలా డిబేట్లలో కూడా మాట్లాడినాం. ఆమె జాగృతి సంస్థకి ఏం సంబంధం, జాగృతి నుంచి బిల్స్ పేమెంట్లని ఎక్కడ ఈ తయారు చేసిన చీరలు వాళ్ళక? అవునండి అన్నమ్మ కూడా 100 కోట్ల రూపాయలు జాగృతి సంస్థ ద్వారా ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని కూడా మనం ప్రశ్నించినాం గతంలో. సో అది లేకపోయినంటే వాళ్ళు అప్పుడే వాదిస్తుండే, వాదించలేదంటే డెఫినెట్ గా అది జరిగి ఉంటది. నాకున్నటువంటి సమాచారం మేరకు మేము చాలా ఛానళ్లలో 5 ఏళ్లు 6 ఏళ్లు ప్రశ్నించాం. మీరే అధికారులు ఉన్నారు ఇప్పుడు, అది ప్రూవ్ చేయొచ్చు. మరి ఒకవేళ నిజంగా చేస్తే అది పెద్ద ఇష్యూయే. అవునండి అవును, మీరు కనుక్కోండి ఒకసారి. మనం చాలా సార్లు మాట్లాడాం. జాగృతి ద్వారానే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగినాయి, 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేది చీరల పంపిణీ జాగృతి ద్వారా జరిగిందంటే అందుకని నేను దాని గురించి అడుగుతున్నా. అదే చెప్తున్నాను, జాగృతి ద్వారా జరిగినాయి అనేది మాకున్నటువంటి సమాచారం. సో రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద అనే ముందు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది, రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ లకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దానికన్నా వెనకాల తెర వెనకాల ఉన్న బీజేపీలకు కూడా వెళ్తుందని అనుకోవచ్చు కదా. బీజేపీ వ్యాక్యూమ్ కూడా తీసుకోవచ్చు కదా తను, పొలిటికల్ వ్యాక్యూమ్ ని. ఎందుకంటున్నా ఈ మాట అంటే జైలుకి వెళ్ళొచ్చుండొచ్చు, అఫ్ కోర్స్ వెళ్ళినా కూడా అక్కడ ఇంకేమైనా రాయబారాలు. నిన్న స్పీచ్ లో ఇవ్వండి, నేను మావోయిస్టులతో మాజీ మావోయిస్టులతో కలిసి పనిచేస్తాను. ఐడియాలజికల్ గా ఎట్లా కమ్యూనిస్టు పార్టీల నేతలతో మాజీ మావోయిస్టులతో కలిసి పనిచేస్తా అని చెప్పినప్పుడు అలా చెప్తారండి. రాజకీయంలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది, రాజకీయాల్లో మాట్లాడిన మాటలకి ఎప్పుడు కూడా చేతలలో తేడా ఉంటదని ఇందాక కూడా చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మావోయిస్టులతో పనిచేస్తాను అనొచ్చు, బీజేపీతో పనిచేయను అనకపోవచ్చు. రేపు పొద్దున తనే సొంత పార్టీ పెట్టుకొని, ఇప్పుడు షర్మిల కూడా సొంత పార్టీ పెట్టుకునిండి, సొంత పార్టీ పెట్టుకుని అందులో ఏముందండి, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ దాన్ని నడపడానికి ఎంత పెద్ద వ్యూహం రచించాలి, ఎంత పెద్ద వ్యవస్థ పనిచేయాలో మనకు అందరికి తెలుసు. తనకు అఫ్ కోర్స్ వాళ్ళ తండ్రి దగ్గర పనిచేసినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ తండ్రి పక్క నుండి కానీ తన స్వయాన ఇప్పుడు రంగంలోకి దిగితే స్వయాన ఎంత పెద్ద కష్టం ఉంటుందో అది పార్టీ పెట్టి సక్సెస్ అవ్వాలంటే ఒక 10 ఏళ్లు పడుతుంది. అంత లోపల ఇంకా ఎన్నో జరగవచ్చు. ఈ షర్మిల కూడా పార్టీ పెట్టింది, తీసేసింది, విలీనం కాంగ్రెస్ లో విలీనం చేసింది, ఇలాంటివి చాలా ఉంటాయి. రేపు పొద్దున నాకు అన్ని అనుమానాలు వస్తున్నది ఏంటంటే, మరి కేసీఆర్ ఈరోజు టీఆర్ఎస్ ఉనికిపోయింది, తర్వాత బీఆర్ఎస్ గా మార్చినాము. బీఆర్ఎస్ లో కొడుకు అల్లుడు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఏ రోజన్నా ఒక రోజు శిక్షలు పడితే గనక జైలుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పార్టీ కనుమరుగు అయిపోతుంది అనే అవకాశం కూడా ఉంటదని వెనకాలే తండ్రి ఉండి ఆడిస్తున్నాడేమో ఈ డ్రామా. ఎందుకు అనుకోవద్దు, ఎన్ని యాంగిల్లోనన్నా ఆలోచించవచ్చు కదా. కేవలం కాంగ్రెస్ వెనకాలండి ఆడిస్తున్నది అనే కన్నా నేననే మాటకు కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు నిజాలు వాస్తవాలు కూడా ఇది కూడా ఉండొచ్చు కదా. కవితకి అవకాశం, నువ్వు కూడా సపరేట్ గా అవకాశం తీసుకో, వెనకాలండి నేను చేస్తాను హెల్ప్ అని కూడా కేసీఆర్ అని ఉండొచ్చు కదా. కేవలము 2 మాటలు అనాలి కాబట్టి తండ్రిని అంటోందేమో. రేపు పొద్దున వెనకాలండి నడిపించేది రథసారథి కేసీఆర్ అవ్వచ్చేమో, చెప్పలేము. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి, ఈ రోజు కవిత ఇన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, ఎవరు సంతోష్ రావు గాని బయటకు వచ్చి ఆమె స్టేట్మెంట్ కు ఒక్కటి కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. అంటే ఒప్పుకుంటున్నారా లేకపోతే వెనకాల తండ్రి ఆపుతున్నాడా? ఈ రెండిట్లో ఏవైనా ఉండొచ్చు కదా. కవిత ఇస్తున్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కి ఎవరన్నా ఒక్క మాట మాట్లాడితే బీఆర్ఎస్ మహిళా నాయకులు వీళ్ళు అందరు ఎగబడతారు, మీదికి వస్తారు, గొడవ చేస్తారు, ఖర్చేసే విధంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద మాటని మొత్తం కుటుంబం మీద ఇంత ఎలిగేషన్ పెట్టిన కుటుంబ సభ్యులు ఎవరెందుకు మాట్లాడట్లేదు? వెలేసిండ్రు అన్నది ఒప్పుకుందాము, మీ ఆరోపణ అడుగుదాం. సుమిత్రానంద్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మరి కుటుంబ సభ్యులు మీతో ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న.